నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి మాట చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక విజన్ ఉన్న నాయకుడని, అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడని అందరూ అనుకుంటున్నాం. కానీ అంత అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏమన్నారు? ఆయన ఎన్నికల్లో 6 హామీలను ఇచ్చాను, ప్రజలకు మేలు చేయాలని, సంక్షేమ ఫలాలను అందించాలని. కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే భయం వేస్తుందంట ఆయనకు. అంటే 6 హామీలను అమలు చేయడానికి సాధ్యం కాదని భయం వేస్తుందని ఎవరు చెప్తున్నారు? రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఆయన భయపడుతున్నారా? ప్రజలను భయపెడుతున్నారా? ఆయనే భయపడుతున్నాడు. నేను ఈ 6 హామీలను అమలు చేయలేను కాబట్టి నన్ను అర్థం చేసుకోండి అని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఉంది అది. అంతే తప్ప అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాటలు లేవు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పవలసిన మాటలు కాదవి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాలి ప్రజలకు. ఎటువంటి కష్టమైనా వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఆపదలు సంభవించినా, రాష్ట్రానికి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే నేనున్నాను మీకు అనే భరోసాని, ధైర్యాన్ని ఇస్తే ఆంధ్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మాత్రమే ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇంతకంటే నేను ఇవ్వటం సాధ్యం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి నేను అంతకు మించిన హామీలు ఇవ్వలేనని నేను చెప్పేశాడు క్లియర్గా. మరి మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మీకు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మీరు, ఈ 6 హామీలు ఇస్తే అది సాధ్యం అవుతుందా కాదనే విషయం అవగాహన ఉన్నప్పుడు ఎందుకు ప్రజలకు అటువంటి ఆశను కల్పించారు? ఎందుకు అటువంటి నమ్మకాన్ని కలిగించారు? ఎన్నో కుటుంబాల గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇచ్చేటువంటి 6 హామీలతో ఎన్నో కుటుంబాలు హాయిగా జీవించడానికి సరిపోతాయి అవి. అందుకని భరోసా మీ మీద పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ 6 హామీలు కనుక అమలు చేసినట్లయితే ఆ కుటుంబాలన్నీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకుండా జీవించడానికి ఒక నమ్మకం కలిగింది. అందుకే మీకు ఓట్లేసి 164 సీట్లు మీ కూటమిని అఖండ విజయాన్ని అందించారు. ఎందుకంటే మీరు ఇస్తానన్నది అవ్వాతాతలకు 4,000 రూపాయలు, అలాగే బీసీ వృద్ధులకు 50 సంవత్సరాలు దాటితే 4,000 ఇస్తా అన్నారు. ఈ బీసీలన్నీ కుటుంబాలన్నీ శారీరక శ్రమ పడేటువంటి కుటుంబాలు, వ్యవసాయ కూలీలు కుటుంబాలు, ఇవన్నీ ఆ కుటుంబాలకు 50 సంవత్సరాల తర్వాత మీరు వృద్ధాప్య పింఛను ఇచ్చినట్లయితే వారికి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత వారు నిరంతరము కష్టపడి పనిచేయటం వల్ల వారికి అనేక ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. అటు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు కష్టపడి పని చేసుకోలేరు. పని చేయకపోతే ఎవరు డబ్బులు కూలి పని ఇవ్వరు. మరి ఎలా జీవించాలి? మీరిచ్చే భరోసా వారికి ధైర్యాన్ని ఇచ్చింది. మీరు 4,000 నెల ఇస్తే ఆ కుటుంబాలన్నీ ఆ రేషన్ బియ్యం తెచ్చుకొని జీవించడానికి వారికి ఒక నమ్మకము కలిగింది. ఆ నమ్మకాన్ని ఇంతవరకు మీరు వమ్ము చేసేస్తున్నారు. దానికి తోడు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ 4,000 1,500 ఇస్తే 5,500 రూపాయలు అవుతుంది వాళ్ళకి. ఆ కుటుంబం గడిచిపోతుంది. అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని వారి శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు పని చేసుకుని ఈ 5,500తో మీరు వారు చేసుకున్న కూలి పని, చిన్న చిన్న పనులతో సంపాదించే చిన్న చిన్న మొత్తాలతో హాయిగా జీవించేటువంటి వెసులుబాటు కలిగేది వాళ్ళకి. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? భరోసా ఇవ్వండి. భయం వేస్తుందంటే ఎట్లా? మీరు భయం వేస్తుందని చెప్తే వాళ్ళలో భయం మొదలైపోతుంది. వారి జీవితాలన్నీ అతలాకుతలం అయిపోతాయి. మరి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎంతోమంది 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము, ఇవ్వలేకపోతే అంతవరకు ఉద్యోగాలు ఇచ్చే వరకు 3,000 ఇస్తా అన్నారు. ఆ నిరుద్యోగులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అది ఇవ్వలేమని అది ఇవ్వడానికి భయం వేస్తుందని మీరు భయపెడితే ఆ నిరుద్యోగులు కూడా భయంతో జీవిస్తారు. రైతులకు భరోసా 20,000 ఇస్తా అన్నారు. ఆ 20,000 ఇస్తే ఎన్నో రైతు కుటుంబాలకు ఎంతో సహాయం ఉంటుంది. ఎక్కడ వడ్డీలకు అప్పు తెచ్చుకోకుండా వ్యవసాయం మీరిచ్చే సహకారంతో, మీరిచ్చే రైతు భరోసా అమౌంట్తో పంటలు కనుక వేసుకున్నట్లయితే
వారి పండిన పంటను హాయిగా అనుభవించడానికి, వారి కుటుంబం హాయిగా జీవించడానికి ఎంతో నమ్మకాన్ని కలిగించింది. కానీ మీరు రైతు భరోసాను కూడా ఇవ్వడానికి భయమేస్తుందని చెప్తే ఆ రైతు కుటుంబాలంతా భయంగా జీవిస్తూ ఉంటాయి. అన్ని కుటుంబాలు అన్ని వర్గాల్లో భయాన్ని కలిగిస్తున్నారు మీరు. మీకు భయమేస్తుందని ఒక మాట చెప్తే ఇన్ని లక్షలాది కుటుంబాలు భయంతో జీవిస్తాయి ఇప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా భయం వేస్తుందని చెప్పారా? ఎవరు ఊహించని విధంగా, ఎవరు అనుకోని విధంగా అప్పటికప్పుడు వచ్చినటువంటి ప్రపంచ విపత్తు అది కరోనా. ఆయన అప్పటికి అధికారంలోకి వచ్చేప్పుడే మీరు ఇచ్చినటువంటి ఆయనకి క్యాష్ బ్యాలెన్సు కేవలం 100 కోట్లు, అసలు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఆయనకు అప్పచెప్పారే. అది కరెక్ట్ అని మీరు అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు ఒప్పుకున్నటువంటి చెప్పినటువంటి పదం అది, ఫిగర్ అది, మొత్తం అది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన భయపడలేదు. నాకు భయం వేస్తుంది అన్నారా? అనలేదు కదా. ముందే ఆయన చెప్పారా? తప్పించుకోవడం, నవరత్నాలు అమలు చేయడానికి తప్పించుకోవడానికి ఆయన ఏ రోజు ప్రయత్నం చేయలేదు. ఏమన్నారు ఆయన? తప్పించుకోవడానికి అవకాశం కూడా దొరికింది. ముందు ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటమే ఫస్ట్ కర్తవ్యము. నవరత్నాలను పక్కన పెట్టి ప్రజల యొక్క ఈ కరోనా సంభవించినటువంటి ఆపద నుంచి కాపాడి ప్రజల ప్రాణాలను కాపాడడం నా మొదటి కర్తవ్యము అని ఎప్పుడూ చెప్పలేదు ఆయన. ధైర్యంగా ఏ రాష్ట్రము చేయని విధంగా కరోనా టెస్టింగ్లు, ట్రీట్మెంటు, మెడిసిన్స్ అన్నీ ఉచితంగా అందించినటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. అదే సమయంలో డబ్బులు లేకపోయినా ఖాళీ ఖజానా ఇచ్చినా సరే మీరు ఆయన ధైర్యంగా ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలను అటువంటి ఆపద సమయంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఏమీ లేనప్పుడు, ఏ వృక్షము లేనప్పుడు ఆమద వృక్షమే మహావృక్షం అన్నట్టుగా అందరు ఇంట్లో కూర్చున్నారు. కూలి పనులు లేవు, వ్యవసాయాలు చేయలేదు, మన వ్యాపారాలు లేవు, అందరు ఇంట్లో కూర్చున్నారు. అటువంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి చిన్న చిన్న మొత్తాలు కూడా పెద్ద మొత్తాలుగా కనిపించినాయి. ఆనందంగా జీవించడానికి, ధైర్యంగా జీవించడానికి భరోసాని కల్పించిన అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నాకు భయం వేస్తుందని చెప్పలేదు. ధైర్యాన్ని ఇచ్చారు. నేను మీకున్నాను అనే ధైర్యాన్ని కల్పించాడు. అటువంటి ధైర్యాన్ని కల్పించండి ప్రజల్లో. మీకు ఒక విజన్ ఉందన్నారు, ఆ విజన్ తీయండి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమ ఫలాలు ఇస్తాడు. నేనైతే అప్పులు చేయను, సంపదను సృష్టించి తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో సంక్షేమ ఫలాలను అమలు చేస్తాను. డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ రాష్ట్రానికి అన్నారు. మరి డెవలప్మెంట్ అంటే ఏంటో నిర్వచనం చెప్పండి. సంపద సృష్టి అంటే ఎలాగో చెప్పండి. కానీ మీరు చేస్తున్నది ఏంటి? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీరు చేస్తున్న సంపద సృష్టి మాట దేవుడెరుగు. అప్పులమయంగా మారిపోతుంది. అప్పులు చేస్తూనే నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. వారం మంగళవారం అప్పులంట. ఈ స్లోగన్ ఏదో చాలా బాగుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజమా కాదనేది కొద్ది రోజులను తెలుస్తుంది. మంగళవారం అప్పులంట. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా ఆయనకు అప్పు చేసుకునే పరిమితి ఎంత ఉందో ఆ పరిమితికి తక్కువగానే అప్పులు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలు కితాబు ఇచ్చినాయి. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయినా మీరు బీజేపీ అధ్యక్షురాలు మీరు అందరూ 14 లక్షల కోట్లు అని ఎలక్షన్లో ప్రచారం చేశారు. తీరా చూస్తే మొన్న 9 లక్షలకు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు ఇది అని 7 లక్షల చిల్లరని ఆయన చెప్పారు. సరే, నిజమంటే మీకే తెలియాలి, ప్రజలకు అంత అర్థం కాదు కాబట్టి. మరి మీరు సంపదను సృష్టిస్తారా? సంపదను సృష్టించండి. ప్రతి వారం అప్పులు తీసుకొచ్చే గవర్నమెంట్ నడుపుతున్నారు. మరి ఎంతకాలం నడుపుతారు? క్లారిటీగా చెప్పండి. ప్రజలను మభ్య పెట్టకండి. ఇదిగో ఆర్థిక పరిస్థితి, ఇదిగో ఇంత ఉంది, నేను ఇవి చేయగలుగుతాను క్లారిటీ ఇచ్చేయండి. ప్రజలు భయపడరు, ధైర్యంగా ఉంటారు. అవసరమైతే సపోర్ట్ చేస్తారు. కష్టాల్లో ప్రభుత్వం ఉంటే ప్రజలు సపోర్ట్ చేస్తారే తప్ప ఎప్పుడూ విమర్శ చేయరు. మనం కూడా ఎవరు కూడా విమర్శ చేయరు. వాస్తవాలు చెప్పినప్పుడు వాస్తవాలని అప్రిషియేట్ చేస్తాం. అసత్య ప్రచారాలను చేయకుండా చేశామని గొప్పలు చెప్పుకుంటే వాటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రభుత్వం చేసే ప్రతి పని తప్పు చేస్తే ప్రతి పనిని ప్రశ్నిస్తారు. మరిన్ని విశ్లేషణతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.